అందరికీ నమస్కారం. నేను మీ మల్లె హేమంత్ కుమార్, తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం. ముఖ్యంగా మీ ముందుకు రావడానికి గల కారణం, మన రాష్ట్రంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు, ఆయన్ని ముద్దుగా గుడ్డు మంత్రి అంటారు, కోడిగుడ్డు మంత్రి అంటారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర హోంమంత్రి దళిత మహిళ ఆమెను ఉద్దేశించి మేకప్ కేజీలు పూసుకుంటుందని, ఆయన ఏదో వాడేసిన బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఏం వాడుకుంటుందని, ఎల్లప్పుడూ ప్రజలు నా వైపే ఉన్నారన్న విర్రవీగుతూ నిన్న మాట్లాడారు. ఆయన గుడివాడ అమర్నాథ్ మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా మాట్లాడు. నీ ఇంట్లో నీకు అక్క, చెల్లి, వదిన, అమ్మ అందరూ ఆడబిడ్డలే ఉన్నారు, కూతురు సహా. కాబట్టి మహిళకు మేకప్ అనేది ఒక అందం. పౌడర్ చూసుకుంటారు. ఆ విధంగా అయితే మన పార్టీలో విడుదల రజనీ గారు, ఆర్కే రోజా గారు, ఇంకా చెప్పుకుంటూ పోతే 1,00,000 మంది ఉన్నారు. ఆడబిడ్డ విషయంలో మేకప్ అనేది వాళ్ళ యొక్క అందానికి, వాళ్ళ యొక్క ఆచరణకు సంబంధించిన విషయం. దాని గురించి విమర్శించాల్సిన అవసరం లేదు. మరోసారి మీరేమన్నారు, నేను వాడి పారేసిన బుల్లెట్ ప్రూఫ్ కార్లతో వేసుకొని తిరుగుతూ ఉంది అంటారు. సిగ్గుండాలేని ఆయన మాట్లాడడానికి. నువ్వు వాడి పారేసినట్టు కాదు, గాజువాకలో తంతే నిన్ను ప్రజలు ఎంత రాష్ట్రంలో కల్లా అత్యధిక మెజారిటీ 95,400 పైచులకు ఓట్లతో మిమ్మల్ని ప్రజలు తంతే మీరు యాడ్నో పడితే, అప్పుడు మేడం గారికి హోంమంత్రి శాఖ ఇస్తే ఆ ప్రభుత్వం అలాట్ చేసిన వెహికల్స్ అయినా ఏదో మీ ఇంట్లో డబ్బు పెట్టి లేదా నీ యొక్క పార్టీ డబ్బు పెట్టి తీసుకున్న వెహికల్స్ కాదయ్యి. ఇంకో విషయం మాట్లాడుతూ ఉద్యోగాలు ఇచ్చారా అంటారు. కళ్ళు ఏమన్నా మింగినాయా స్వామి మీకు? టీచర్ పోస్టులు భర్తీ చేశారు, మింగినాయ కళ్ళు ఏమన్నా? పోలీస్ శాఖలో పోస్టులు భర్తీ చేశారు. మనకేమన్నా దిమాగ్ పనిచేస్తుందా లేదా? ఎందుకు ఊరికే మాట్లాడతారు? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు తమరగడ ఐటీ అంటే కూడా తెలియని మీరు ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. మనం తెచ్చిన ఫ్యాక్టరీలు, మనం తెచ్చిన కంపెనీలు, మనం తెచ్చిన పెట్టుబడులు ఏందిరా చెప్పుకుందామా? బొబ్బట్ల ఎంఓఐ, బొబ్బట్లకు సంబంధించిన ఎంఓఐ చిన్న పిల్లోడు కూడా నవ్వే పరిస్థితి. బొబ్బట్లకు ఎవడన్నా ఎంఓఐ చేసుకుని ఎవడున్నాడా? అదేవిధంగా మామిడి తాండ్ర అలమండ్రలో దొరుకుతుంది కదా సార్, మామిడి తాండ్ర. నువ్వు అప్పుడు అసెంబ్లీలో ఆ మాటలు మాట్లాడుతూ ఉంటే మేము టీవీల ముందు నడుకొని నవ్వుకొని కింద పడి దొల్లుకుంటాను ఆ పరిస్థితి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకోటి ఏంటేసి పచ్చళ్ళు, అప్పడాలు, జింజర్ వెల్లుల్లి పేస్టు, పానీపూరి బండ్లు, తోపుడు బండ్లు, అంటికాయల ఇట్లాంటి ఎంఓఐలు చేసుకొచ్చావు. ఏమన్నా దావోసు పోయేసి ఫ్యాక్టరీలు కంపెనీలు పెట్టుకోరా అండి, పెట్టుబడులకు వెళ్ళరా అంటే -డిగ్రీలో చలి ఉంది ఆడికి పోలేననేసి ఈడ రికార్డ్ డ్యాన్స్లు వేసుకుని నువ్వు కూడా మాట్లాడితే ఏమన్నా నువ్వు ఏం పీకినావు? 2019లో అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కంపెనీలు తెచ్చినావు, ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తెచ్చినావు, దాని గురించి మాట్లాడు. 2024లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎన్ని కంపెనీలు, ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, దీని గురించి మాట్లాడు. వ్యక్తిగత విమర్శలకి ఎవరూ పోకూడదు. నువ్వు మాట్లాడతావు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి మీద విమర్శలు చేశాడని. ఆయన్ని, కిరణ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి అరెస్ట్ చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. మీ మారిగా ఎదుటివారి పార్టీలో వాళ్ళని, ఎదుటివారి ఇంట్లో వాళ్ళని విమర్శిస్తే, అసభ్యంగా తిడితే వారిని గుర్తించి పార్టీలో పదవులు ఇచ్చి వాళ్ళకి ఉన్నత స్థానాలు కల్పించేటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ. ఏ ఇంట్లో ఆడబిడ్డను అవమానించినా కూడా అది మన ఇంట్లో ఆడబిడ్డను అవమానించినట్టే భావించి వారిని సస్పెండ్ చేయించి అరెస్ట్ చేసే ఏకైక దమ్మున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. నువ్వు ఇప్పటికైనా దయచేసి ఆడబిడ్డల విషయంలో వ్యక్తిగత దూషణలకు పోవద్దు. ఏమున్నా రాజకీయమైన విమర్శలకు రా, ఎక్కడైనా తగులుకుందాం. నువ్వు విమర్శించు, మేము విమర్శిస్తాం. అంతేగాని వ్యక్తిగత విమర్శలకు మేకప్ వేసుకుంటావు, కేజీలు ఉంటుంది. ఎన్ని ఇంట్లో వాళ్ళు కొడతారు మెట్తో, మనోళ్ళే ఆడవాళ్ళు, అక్క, చెల్లి, అన్న, వదిన, కూతురు, ఇవన్నీ మాట్లాడుతూ నాయన బయటికి పోయి మమ్మల్ని కూడా అదే మాట్లాడంటారని వాళ్ళు ఇంట్లో ఆడబిడ్డలు బాధపడుతూ ఉంటారు. దయచేసి వ్యక్తిగత విమర్శలు పోకుండా ఏమైనా ఉంటే రాజకీయపరమైన విమర్శలకు సిద్ధం. జై హింద్.